హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కిచెన్ లో సీజనల్ ఫ్రూట్ తో ఒక మంచి స్వీట్ రెసిపీని చేసుకోబోతున్నాం అండి. అదే తాటిగారెలు. ఇది ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ అండ్ గోదావరి స్పెషల్ స్వీట్ అన్నమాట. కొన్ని స్వీట్స్ ని మనం టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే అది సీజన్ లో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీన్ని నేను సీజనల్ ఫ్రూట్ అన్నాను. ఈ స్వీట్ ని మనం తింటే టేస్ట్ ఎంత బాగుంటుందో మనం చేసుకోవడం కూడా అంతే ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చండి. ఈ తాటికాయలు అనేది ఈ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి మీ దగ్గరలో ఎక్కడన్నా అవైలబుల్ లో ఉంటే డెఫినెట్ గా ఒకసారి తెచ్చుకొని నేను చెప్పే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. తాటిగారెలు పర్ఫెక్ట్ గా వస్తాయండి. మనం టేస్ట్ ని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను తాటికాయల నుండి పేసాన్ని ముందుగానే తీసుకుని పెట్టుకున్నానండి. అంటే తాటిగుజ్జు అన్నమాట. ఇక్కడ నేను తాటి పేసాన్ని తీసే వీడియోని పెట్టట్లేదండి. ఒకవేళ మీకు రాకపోతే గనక కామెంట్ చేయండి. ఈసారి వీడియోలో డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాను. ఇలా తాటి పేసాన్ని తీసుకున్న తర్వాత దానిలో పీచు ఏమీ లేకుండా నీట్ గా మొత్తం తీసేసి మనం పేసాన్ని సపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం తురుమును కూడా ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ నేను తాటి పేసంలో కలుపుకోవడానికి ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నానండి. ఈ ఇడ్లీ రవ్వ వేయడం వల్ల తాటిగారెలు అనేవి చక్కగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కరకరలాడుతూ వస్తాయి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా తాటి పేసంలో ఒక అర స్పూన్ యాలకుల పౌడర్ ని వేసుకోవాలండి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం తినే స్వీట్ కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలండి. ఈ బెల్లం కన్సిస్టెన్సీ అనేది ఒకేలా ఉంటుంది అని నేను చెప్పను గానీ, ఎందుకంటే కొన్ని తాటికాయలు కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి మనం తీసుకున్న తాటికాయల్లో ఉన్న ఆ స్వీట్నెస్ ని బట్టి మన టేస్ట్ ని బట్టి మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి దీంట్లో. ఈ తాటిపేసంలో బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. నాకు ఇక్కడ ఈ తాటిపేసానికి 1/2 కేజీ వరకు బెల్లం అయితే పట్టిందండి. దాన్ని పూర్తిగా ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇడ్లీ రవ్వని కలుపుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ మనం ముందుగానే తడపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇలా తాటిపేసంలో వేసి మనం కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4.5 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ అయితే పట్టిందండి. ఎందుకంటే కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి, కొన్ని కాయలు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఇంత క్వాంటిటీని వేయాలి అని ఏమి ఉండదు. మనం కలుపుకుంటున్న తాటిపిండి అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి రవ్వ వేసి కలపకూడదు. ఎందుకంటే రవ్వ కొంచెం ఎక్కువైనా సరే తాటిగారెల టేస్ట్ అంత బాగోదు. అందుకే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను రవ్వ కలిపిన తర్వాత చూపిస్తున్నానండి. మనం రవ్వని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి. మరి లూజ్ గాను ఉండకూడదు, అలా అని మరీ టైట్ గాను ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలన్నమాట. ఈ రవ్వ కొంచెం నాని దగ్గరికి వచ్చేలోపు మనం తాటిగారెలు వేసుకోవడానికి ఆయిల్ ని రెడీ చేసుకుందాం అండి. ఇలా కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ని ఏదన్నా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చేతికి మనం గిన్నెలోకి ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ ని కొంచెం చేతికి అప్లై చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఆ పిండి మనకి ఉండకు వస్తుందా లేదా, ఇందాకలాగానే జారుడుగా ఉందా అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు గారికి సరిపోయేంత పిండి ముద్దను తీసుకొని దాన్ని చక్కగా రౌండ్ గా చేసుకొని అరిటాకు మీద ఇలా గారి షేప్ లో మొత్తం ఇలా చేతితో ఒత్తుకొని కొంచెం హోల్ చేసుకొని దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. అందరికీ అరిటాకు మీద పర్ఫెక్ట్ గా వస్తుంది అని చెప్పలేనండి. ఎందుకంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. కానీ ఒకసారి ఇలా కవర్ మీద ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం ముందుగానే పెట్టుకున్న ఆయిల్ కాగిందా లేదా అనేది కొంచెం పిండి ముద్దను తీసుకుని దానిలో వేసి చూడండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే మనం గారెలు అనేవి ఆయిల్లో వేసుకోవాలండి, లేకపోతే విచ్చుకుపోతాయి. ఇలా చక్కగా గారెల్ని రౌండ్ షేప్ లో చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి. ఈ ఆయిల్లో వేసిన తర్వాత కూడా కంగారు పడి వెంటనే దాన్ని టర్న్ చేయకూడదండి. కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి మనం తిప్పుకోవాలన్నమాట. ఆ గారి సరిగ్గా కాలకుండా మనం వెంటనే తిప్పేసుకుంటే గనక అది మొత్తం విడిపోతుంది అనమాట. విడిపోయి సపరేట్ సపరేట్ గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మనం రెండో వైపుకు తిప్పుకుంటే మనం ఏ షేప్ లో అయితే చేసామో సేమ్ అదే షేప్ లో మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇలా అన్ని గారెల్ని వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమేనండి.
టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయండి. అసలు తాటి గారెలంటేనే స్పెషల్. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పిల్లలకి చాలా వరకు తెలియదు కానీ అదే పాతకాలం అండ్ 90s కిడ్స్ కి అయితే డెఫినెట్ గా తెలుస్తుంది. తాటికాయలన్నా, తాటి రొట్టన్నా, తాటి గారెలన్నా అసలు ప్రాణం పెట్టేస్తారనమాట. అంత బాగుంటాయి అన్నమాట వాటి టేస్ట్. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజన్ లో దొరికినప్పుడు చేసుకుంటేనే మనం ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయగలమండి. నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. కరకరలాడుతూ తాటిగారులు పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఒకవేళ మీరు అంతకు ముందు తాటిగారులు ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా? నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్ గా మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.